దేవుని మాట. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా 61:7. ఎక్కడైతే అవమానం పొందుతారో, ఎక్కడైతే అపజయం పొందుతారో అక్కడ దేవుడు విజయాన్ని, రెట్టింపు ఘనతను దయచేస్తారు. యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు, కానీ నిరీక్షణ అనేది ఉంది. ఎవరైతే ఈ నిరీక్షణ కలిగి ఉంటారో యోబు కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఘనత దేవుడు దయచేస్తాడు. ఎవరో మిమ్మల్ని అవమానించారని కృంగిపోతూ బాధపడుతున్నారా? ఆయన మనతో అంటున్న మాట, నీ నిందకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతనిస్తా అంటున్నాడు. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదము ఇస్తా అంటున్న దేవుడు. అట్టి దేవుడు మనకుండగా మనము దేనికి నిరాశ చెందకుండా దేవుని వైపు చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.